మధుని నేను మీ అంత ప్రేమగా చూసుకోకపోయినా ఒక అత్తగారిలా ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకుంటాను. మా అక్క మిమ్మల్ని ఒక కోడలుగా ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకుంటుంది కదక్క. లేదురా, నేను అంత ప్రేమగా చూసుకోలేను. అంతకు రెట్టింపు ప్రేమగా చూసుకుంటాను. అత్తకు మించిన కోడలు అనిపించుకోవాలి కదా. మా అత్త కోడల గురించి మీరేం ఆలోచించకండి. ఇంకా నిశ్చింతగా బయలుదేరండి, చీకటి పడుతుంది మళ్ళీ. అలాగే వదిన గారు, వస్తామండి. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం మధు. అలాగే నాన్న. మా అక్క వస్తాండి. ఆనంద బాష్పాలొస్తాయో కన్నీళ్ళొస్తాయో ముందు ముందు తెలుస్తుంది. యాక్చువల్ గా ఇందాక హాఫ్ టికెట్ గాడు నువ్వే చిన్నీవని చెప్పుంటే స్పాట్ లో కన్నీళ్ళొచ్చుండేవి. నువ్వు చిన్నీవన్న విషయం తెలియగానే మ్యాడీ నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసేవాడు. అప్పుడు నీకు కన్నీళ్లు, నాకు ఆనంద బాష్పాలు ఎట్ ఏ టైం వచ్చాయి. జస్ట్ మిస్. నువ్వేంటి ఇలా సడన్ గా వచ్చా? నువ్వే కదమ్మా రమ్మని ఫోన్ చేసి చెప్పావు. నేనెప్పుడు చెప్పాను? ఎప్పుడు చెప్పానంటావేంటమ్మా? పొద్దున్నే కదా ఫోన్ లో చెప్పావు. గొంతేంటమ్మా అలా ఉంది అంటే జనరేషన్ అని కూడా చెప్పావు కదమ్మా. హాఫ్ టికెట్ నాకు ఫోన్ చేస్తే మీరే నాలాగా మాట్లాడారు కదా. కూల్ డ్రింక్ గ్లాస్ కింద స్లిప్ పెట్టి ఆ స్లిప్ హాఫ్ టికెట్ గాడు పెట్టాడని వెయిటర్ చేత అబద్ధం చెప్పించి నిన్ను బయటికి రప్పించింది కూడా నేనే. మ్యాడీ వాళ్ళ డాడీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగినట్టు సీన్ క్రియేట్ చేసింది కూడా నేనే. నేనివన్నీ చేసింది నువ్వే చిన్నివన్న విషయం బయట పెట్టడం కోసం, మ్యాడీ నిన్ను బయటికి గెంటేయడం కోసం. కానీ మిస్ అయింది. నో ప్రాబ్లం, ప్రతిసారి మిస్ అవ్వదు కదా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. దేవా అంకుల్ నాన్నని బంధించాడు అని హాఫ్ టికెట్ చెప్పాడు. నాగవల్లి ఆంటీ నేనే చిన్నిని అన్న నిజం ఆవిడ బయట పెట్టకుండా ఇన్ని డ్రామాలాడి విషయం బయటపడేలా చేయాలని ఎందుకు చూస్తుంది? ఇప్పుడు జరుగుతున్న వాటికి గతంలో జరిగిన వాటికి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసుకోవాలి. దేవా అంకుల్ నాగవల్లి ఆంటీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసో తెలియకో పులి మీద ఎక్కి స్వారీ చేయడం మొదలు పెట్టాను. నిజ నిజాలు బయట పెట్టే వరకు నాకు ఈ పులి స్వారీ తప్పదు. మనిషిని కూడా చూడకుండా ఇంత దారుణంగా కొట్టారేంట్రా? వాళ్ళు మనుషులైతేనే కదా పద్ధతిగా కొట్టడానికి. నాకు ఈ దెబ్బలు తగిలినందుకు బాధలేదురా. బాలరాజు అన్నని దేవానే బంధించాడని, దేవతో జాగ్రత్తగా ఉండమని చిన్నికి చెప్పినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. విషయం చెప్పాం కాబట్టి చిన్ని తన జాగ్రత్తలో తను ఉంటుంది. నాకు విషయం అర్థం కాలేదు హాఫ్ టికెట్. నాగవల్లి మనుషులు నిన్ను అంతలా కొడుతుంటే దేవా వచ్చి నిన్ను పారిపోయేలా ఎందుకు హెల్ప్ చేశాడు? నేను అక్కడే ఉండి ఉంటే వాడి జాతకం మొత్తం వాడి కొడుకు ముందు బయట పెడతానేమోనని భయపడ్డాడు. అందుకే నాకు పారిపోయే అవకాశం ఇచ్చాడు. ఇవాళ కాకపోతే రేపైనా దేవ కొడుక్కి దేవ నిజ స్వరూపం తెలుస్తుంది. తెలిసేలా చేస్తుంది మన చిన్ని. ముందు బాలరాజ్ అన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి హాఫ్ టికెట్. అది కూడా చిన్నినే తెలుసుకుంటుంది. దేవతో చిన్ని తెలివిగా మాట్లాడి బాలరాజన్నని ఎక్కడ బంధించాడో తెలుసుకుంటుంది. తర్వాత బాలరాజన్నని చిన్ని అక్కడ నుంచి తప్పిస్తుంది. ఏంటి దేవా అలా ఉన్నావు? మూడ్ బాలేదా? మళ్ళీ నాతో కలిసి మందు వేయాలనిపించిందా ఏంటి? మందు తాగడం కాదురా, నిన్ను నీ కూతుర్ని నీ అసిస్టెంట్ ని ముగ్గురిని కలిసి ఒకేసారి వేసేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటుందిరా నీ కూతురు నా గురించి? ఏమనుకుంటుంది? నా అనుభవం అంత లేదు తన వయసు. ఈ దేవతను పెట్టుకుంటుందా? ఏం చేసింది నా కూతురు? ఏం చేసిందా? నన్ను చంపడం కోసం హాఫ్ టికెట్ గాని వాడి గ్యాంగ్ ని నా ఇంటి మీదకి పంపించింది. నన్ను చంపించి నా గురించిన నిజాల్ని నా ఫ్యామిలీకి చెప్పడానికి ట్రై చేసింది. మా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ నా గురించి నిజాలు బయటపడడానికి ప్రయత్నాలు చేస్తుంది నీ కూతురు. అంటే దేవాగాడి గురించి, వాడు చేసిన దుర్మార్గం గురించి హాఫ్ టికెట్ గాడు చిన్నికి చెప్పేశాడనమాట. అందుకే చిన్ని అలా రియాక్ట్ అయిందనమాట. అది నా కంటపడాలి. దాని స్పాట్ లోనే లేపేస్తాను. చిన్ని నీకు అవకాశం ఇవ్వదేవా. ఎందుకంటే అది బాలరాజు కూతురు. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం, మోసం చేసిన వాడి ప్రాణం తీయడం అనేది నా రక్తంలోనే ఉంది. చిన్నిలో ప్రవహిస్తుంది నా రక్తమే కాబట్టి మోసం చేసిన నీకు తగిన గుణపాఠం చెప్పాలని చూస్తుంది నా కూతురు. చెయ్యని నేరానికి నన్ను నా భార్యని జైలు పాలు చేశావు. కానీ నువ్వు చేసిన నేరాల నుంచి మాత్రం శిక్ష తప్పించుకున్నావు. ఇప్పటి వరకు శిక్షను తప్పించుకున్న నిన్ను శిక్షించడం కోసమే నా కూతురు రంగంలోకి దిగింది. నీ దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయడం కోసమే నా కూతురు వేట మొదలు పెట్టింది. నీ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసమే నా కూతురు నీ చీకటి సామ్రాజ్యం మీద దండయాత్ర మొదలు పెట్టింది. అప్పుడు వీళ్ళకి దేవాసత్వం ఏంటో తెలుస్తుంది. భగవంతుడా, ఎందుకు దిగిందో తెలియదు కానీ నా కూతురు దేవాతో యుద్ధానికి దిగింది. ఆ యుద్ధంలో నా కూతురు గెలిచేలా ఆశీర్వదించు స్వామి. హాఫ్ టికెట్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఆ మూడ్ లో ఉన్నట్టున్నాడు. మెల్లగా తన మూడ్ మార్చాలి. ఏవండోయ్ శ్రీవారు, అన్నం తిందా వస్తారా? హలో, ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు? నేను తినమంది నన్ను కాదు, అన్నం. మధు, నాకు హెల్ప్ చేస్తావా? మొగుడికి పెళ్ళాం హెల్ప్ చేయనంటుందా ఏంటి? నువ్వు ఏ హెల్ప్ చేయమంటే ఆ హెల్ప్ చేస్తాను బాబు. నీ పెళ్ళాంగా అది నా బాధ్యత. మన ఇద్దరికి పెళ్లి కాలేదు. నీ మెళ్ళో నేను తాళి కట్టలేదు. నువ్వు నా పెళ్ళానివి కాదు, నీ నీ మొగుడిని కాదు. జస్ట్ మనం ఫ్రెండ్స్ మాత్రమే. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. అలా అని నువ్వు కూడా అనుకుంటావా? ఏంటేంటేంటి? ఒక్క 5 నిమిషాలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మధులా ఉంటావా? ఎందుకు? నా బెస్ట్ ఫ్రెండ్ మధు ఇంతకు ముందు నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ చెప్పేది. అందుకు నీ ఫ్రెండే కాదు, నీ పెళ్ళాం కూడా నీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తుంది. పెళ్ళామే ఇప్పుడు నా ప్రాబ్లం. ఇంకా సొల్యూషన్ ఏం చెప్తుంది? ప్లీజ్ మధు, ఒక్క 5 నిమిషాలు నా ఫ్రెండ్ మధులో ఉండు. మనకి పెళ్ళైందని మర్చిపో. 5 నిమిషాల తర్వాత నేను నీ పెళ్ళాని అన్న విషయం గుర్తు చేయనా? అబ్బా మర్చిపో ప్లీజ్. ఓకే,
మర్చిపోయా. ఇప్పుడు నేను జస్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ మధునే. ఏంటో నీ ప్రాబ్లం చెప్పు. ఆ హాఫ్ టికెట్ చిన్ని గురించి అతను అన్న మాటల గురించే నేను ఆలోచిస్తున్నాను. అతను చిన్ని గురించి చెప్పాడు, నా చుట్టూనే తిరుగుతుంది అని చెప్పాడు, నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పాడు. అలాంటప్పుడు రౌడీలతో మా డాడీ మీద ఎందుకు అటాక్ చేశారు వాళ్ళు? వాళ్ళు ఆ అటాక్ చేయలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాడు కదా ఆ హాఫ్ టికెట్. కాబట్టి ఆ అటెంప్ట్ వాళ్ళదే ఉండదు. మీ డాడీకి పొలిటికల్ గా ఎవరో శత్రువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసి ఉంటారు. ఓకే, ఆ అటాక్ ఎవరో చేశారని అనుకుందాం. చిన్ని నాకేదో చెప్పాలనుకుంటుంది అనుకుందాం. నా చుట్టూ తిరుగుతున్నప్పుడు తను నన్ను ఎందుకు కలవట్లేదు? నన్ను కలిసి ఆ నిజం ఎందుకు చెప్పట్లేదు? బహుశా నిన్ను కలిసే అవకాశం ఆ చిన్నికి దొరకట్లేదేమో. చిన్ని నీ దగ్గరికి రాకుండా నిన్ను కలవకుండా ఎవరన్నా అడ్డుపడుతున్నారేమో. వాళ్ళ అమ్మ మీ అమ్మగారిని చంపింది అనేది అబద్ధమై ఉంటుంది. అది అబద్ధమని నిరూపించి అసలు నిజాన్ని నీకు చెప్పడం కోసమే చిన్ని ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తోంది. చిన్ని దగ్గర మీ అమ్మగారి డెత్ కి సంబంధించిన నిజాలు లేకపోతే నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? నిన్ను కలవాలని ఎందుకు అనుకుంటుంది? నువ్వు చిన్నిని ప్రేమించిన విషయం కానీ, నువ్వు చిన్నిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయం కానీ నీకు నాకు తెలుసు కానీ ఆ చిన్నికి తెలియదు కదా. ఒకవేళ తెలిసినా అనుకోని పరిస్థితుల్లో గుళ్ళో నీకు నాకు పెళ్లైన విషయం కూడా ఆ చిన్నికి తెలిసే ఉంటుంది కదా. సో నీ ప్రేమ కోసమో నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమో చిన్ని నీ చుట్టూ తిరగట్లేదు. నీకు నిజాలు చెప్పడం కోసం మాత్రమే తిరుగుతుంది అని నాకు అనిపిస్తోంది. ఈ యాంగిల్ లో ఆలోచించు, నీకు కూడా అదే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. జరుగుతున్న పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్న నాకు ఒక దారి చూపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది. ఏమైపోయింది? 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను ఫ్రెండ్ గా హక్ చేస్తున్నట్టు కాదు, పెళ్ళంగా హక్ చేస్తున్నట్టు. నువ్వు మారవా? నేను మార్చుకుంటా. సరే పద, అందరూ వెయిట్ చేస్తున్నారు, పద. ఏం అవ్వలే, ఇలా చీకట్లో కూర్చున్నావేంటి? ఎందుకు వదిలేసా బావా హాఫ్ టికెట్ గాని? వాడిని అలా వదిలేకుండా ఉండుంటే చిన్ని ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో దానికి సంబంధించిన అన్ని నిజాలు మనకి తెలిసేవి కదా. ఎందుకు వదిలేసావు? వదిలేకపోతే నా గురించి నిజాలు బయటపడే, పార్వతిని నేనే చంపానన్న నిజం కూడా బయటపడేదే. చెప్పు బావా, ఎందుకు వాడిని వదిలేసావు? ఆల్రెడీ వాడొకసారి మన దగ్గర నుండి తప్పించుకున్నాడు. అందుకే వదిలేసా. ఎస్, వాడు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాడనే వదిలేసా. మన వాళ్ళు కుట్టే దెబ్బలు తట్టుకోలేక వాడు చిన్ని పలానా చోట ఉంది అని చెప్పేవాడు, గ్యారంటీగా చెప్పేవాడు. కానీ అది నిజమైన గ్యారంటీ ఏంటి? ప్రస్తుతం తప్పించుకోవడం కోసం ఏదో ఒక అబద్ధం చెప్పి చిన్నిని చూపిస్తాను నాతో రండని మన వాళ్ళని తీసుకుని వెళ్లి వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయేవాడు. ఆల్రెడీ ఒకసారి వాడు మన వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయాడు కదా. అందుకే వాడికి పారిపోయే అవకాశం నేనే ఇచ్చాను. మన వాళ్ళని వాడిని ఫాలో అవ్వమని చెప్పాను. ఇక్కడ జరిగింది మొత్తం చిన్నికి చెప్పడం కోసం. వాడు ఖచ్చితంగా చిన్నిని కలుస్తాడు. మన వాళ్ళు వాడిని ఫాలో అవుతూ ఉంటారు. ఆ చిన్ని ఆచూకీ తెలుసుకుంటారు. అప్పుడు మనం రంగంలోకి దిగుదాం. ఆ చిన్నిని పట్టుకుందాం. చెయ్యాల్సింది చేస్తాం. అది నా ప్లాన్. అందుకే వాడిని వదిలేసా. చిన్ని ఎక్కడో లేదు బావా, మన కోడలుగా మన ఇంట్లోనే ఉంది. ఆ విషయం మ్యాడీకి తెలిస్తే వాడే దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడన్న ఉద్దేశంతో హాఫ్ టికెట్ గాడు ఇక్కడికొచ్చేలా, మనకి దొరికేలా నేనే ప్లాన్ చేశాను. కానీ నీ ప్లాన్ వల్ల నా ప్లాన్ మిస్ అయిపోయింది. హాఫ్ టికెట్ కూడా మిస్ అయ్యాడని బాధపడకు నాకు వల్లే. ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా వాడు మనకి చిన్నితో సహా దొరుకుతాడు. అమ్మా చిన్ని, నువ్వు ఇంట్లోంచి బయటికి రావడం మ్యాడీ వాళ్ళ అమ్మ చూడలేదు కదా? లేదు, ఆంటీ చూడకుండా రమ్మని చెప్పావు కదా, అలాగే వచ్చాను. అవును, నువ్వు దేవా అంకల్ని చంపడానికి వచ్చారంటారేంటి? అలాంటప్పుడు దేవా అంకలే నువ్వు అక్కడి నుంచి పారిపోయే ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? నేను అక్కడే ఉంటే వాడు చేసిన ఘోరాలన్నీ నేను బయట పెడతానేమోనన్న భయంతో నాకు పారిపోయే ఛాన్స్ ఇచ్చాడు. చెప్పు హాఫ్ టికెట్, అంకుల్ అలా ఎందుకు చేశారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. ఎందుకు ఇలా చేశాడో అర్థం కావట్లేదు. నాగవల్లి ఆంటీ నా మీద కోపంగా ఉండడానికి కారణం నేను మ్యాడీని పెళ్లి చేసుకోవడమే అనుకున్నాను ఇప్పటి వరకు. నాన్నకి అంకుల్ కి ఏం గొడవలున్నాయి? తెలీదమ్మా, అవేవి నాకు తెలియదు. మీ నాన్నని బంధించాడని మాత్రమే నాకు తెలుసు. ఆ దేవాకి నాగవల్లికి సంబంధించిన ప్రతి విషయం మీ నాన్నకు తెలుసు. మీ నాన్న బయటకొస్తే గాని మనకు ఆ విషయాలేవి తెలియదు. మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకొని ఎలా బయట తీసుకురావాలో దాని గురించి ఆలోచించామా. ప్రస్తుతం మ్యాడీ చాలా అప్సెట్ లో ఉన్నాడు. తను ఇక్కడే ఉంటే ఇంకా అప్సెట్ అవుతాడు. అందుకని పండగ పేరుతో మ్యాడీని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తర్వాత నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుని బయటికి తీసుకొస్తాను. నాన్న ఆచూకీ తెలుసుకోవడానికి, నాన్నని బయటికి తీసుకురావడానికి నేను ఒక మార్గం ఆలోచించాను. ఏంటమ్మా అది? బాగుందమ్మా, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీ నాన్న ఆచూకీ తెలుస్తుందని అనిపిస్తుంది. తెలియాలి హాఫ్ టికెట్, నాన్న ఆచూకీ ఖచ్చితంగా తెలియాలి. నాన్న ద్వారా నిజ నిజాలు తెలుసుకుని ఆ నిజ నిజాలు మ్యాడీకి తెలిసేలా చేసి అమ్మ మీద పడ్డ నిందని పోగొడతాను. మ్యాడీ మనసులో చిన్నీగా స్థానం సంపాదించుకుంటాను. అమ్మ చిన్ని, ఈ గొడవల గురించి మీ పెంపుడు తల్లిదండ్రులకు మాత్రం తెలియకూడదు తల్లి. వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. అలాగే హాఫ్ టికెట్, మా అమ్మ వాళ్ళకి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాను. వాళ్ళు సంతోషపడే విషయాలే చెప్తాను. వాళ్ళని టెన్షన్ పెట్టే విషయాలు ఏమీ చెప్పను. అలాగేనమ్మా, జాగ్రత్త. నేను ఉంటాను. వదిన గారు, బావగారు నిన్న రిసెప్షన్ అయిన తర్వాత మీరు వెళ్లిపోయారుగా వదిన గారు. పొద్దున్నే మళ్ళీ ఇలా వచ్చారేంటి?
రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేమో ఆంటీ. మన ఇంట్లోనే ఏ మూలో పడుకుని ఉంటారు. ఇప్పుడు బయటకు వచ్చి ఉంటారు. అదేం లేదమ్మా, రాత్రి మా ఇంటికి వెళ్ళిపోయాం. రాత్రి వెళ్లి మళ్ళీ పొద్దునే వచ్చారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అలా అని ఎందుకు అనుకోవాలి బామ్మర్ది గారు? ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది.